హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేస్తానండి. ఈరోజు మండే కదా, శివయ్య తండ్రికి అయితే మంచిగా అలంకరించుకొని పూజ చేసేసాను. తర్వాత ఏంటంటే ఇది మొన్న జొన్నలు దోశలు పోద్దామనేసి జొన్నలు అనేవి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయండి దోశలు అయితే, చాలా టేస్టీగా వచ్చాయి. 1 కప్ జొన్నలు తీసుకున్నాను. అదే కప్ తోటి హాఫ్ వరకు నార్మల్ మినపప్పు, తర్వాత ఇంకో హాఫ్ ఏమో పొట్టు మినపప్పు, దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఏమో మెంతులు వేసాను. చాలా బాగున్నాయి దోశలు. అంటే రైస్ ఎవరైతే అవాయిడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా హ్యాపీగా తినొచ్చు అనమాట. చూసారా, మంచిగా రుబ్బేస్తే ఇలా అయింది. ఇంకా ఫర్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. దానికి కాంబినేషన్గా చట్నీ అనేది పల్లీలు పుట్నాలు కలిపి చేస్తున్నాను. మొన్న కిచెన్ కొంచెం క్లీన్ చేసుకున్నానండి, డీప్ క్లీన్ కాదు. అంటే కొంచెం నాకు ఎప్పుడైతే డస్టీగా అనిపిస్తుందో ఆ టైంలో నేనైతే క్లీనింగ్ చేసేసుకుంటాను. క్లీనింగ్ చేసుకున్నాక ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకైతే చాలా నీట్గా హైజీన్గా ఉంచుకోవడం చాలా ఇష్టం అనమాట. మంచిగా క్లీన్ చేసేసుకున్నాను అంతా. అంటే కంప్లీట్గా కాదు, కొంతవరకు చేసుకున్నాను, మిగతా కొంత తర్వాత చేసుకున్నాను కదా అని. ఈలోగా హస్బెండ్ ఏంటంటే ఫిష్ తీసుకొచ్చారు. దీన్ని పండుగప్ప అంటారటండి. చాలా టేస్టీగా ఉంది. నేను మంచిగా క్లీన్ చేసేసి దానికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ పెట్టేసి మంచిగా మ్యారినేట్ చేశాను. ఇది 2 టైప్స్గా, అంటే 2 డిఫరెంట్ వేస్లోని కుక్ చేస్తున్నాను ఇవాళ. కొంచెమేమో తల, తోక ఇవి ఉంటాయి కదా, అవి ఏంటంటే పులుసులా చేసేస్తున్నాను. ఇంకొన్ని ముక్కలు ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను. ఇంకొన్ని ముక్కలు ఏంటంటే ప్యాన్ మీద షాలో ఫ్రై చేస్తున్నాను. వేరియేషన్ అయితే మాత్రం ఏమీ లేదు కానండి. మనకి ఆయిల్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళకైతే ఎయిర్ ఫ్రైయర్ ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తినకూడదని చెప్తున్నారు కదా, అంటే డాక్టర్స్. సో దానికి మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని మనం ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని, ఫిష్ ఫ్రై అనే కాదు, చికెన్ ఫ్రై అయినా, చికెన్ పకోడీ అయినా, కంప్లీట్గా మనం డీప్ ఫ్రై తినే కన్నా ఇలా తినడం మంచిదన్నమాట. నేను ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని 2 ట్రైల్ చేశాను. హస్బెండ్కి అడిగాను, 2 బాగున్నాయి. వేడివేడివి తినేయాలండి ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే. మనం షాలో ఫ్రై చేసుకునేది ఎప్పుడైనా తినొచ్చు. అంటే ఆయిల్ తక్కువ వేసి మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకు కొంచెం వేడిగా అయితేనే బాగుంటుంది. నేను ఏంటంటే రెడీ చేసేసుకున్నాను కదా ఆల్రెడీ మ్యారినేట్ చేసి. ఇప్పుడు 200 డిగ్రీస్లో పెట్టేసి, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట, టైం సెట్ చేసుకోవచ్చు. 20 మినిట్స్ పెట్టాను, 30 మినిట్స్ పెట్టాను 200 డిగ్రీస్లోని. మనం ఏంటంటే మధ్యలో మనం ఓపెన్ చేసుకొని మనం దాన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఒకవైపు అంతా మంచిగా ఫ్రై అయిపోయి, నేను ఈ సిలికాన్వి తీసుకున్నాను అనమాట. ఏవైనా ఫ్రైస్ చేసుకుంటే కిందకు వెళ్లకుండా చక్కగా ఇలాగే ఇందులోనే ఉంటుంది, మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అని. ఫ్రై మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకొన్ని ముక్కలు ఏంటంటే షాలో ఫ్రై చేశాను. ఇది కూడా కొంచెం ఆయిల్ వేసానండి. మ్యాక్సిమం నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయను, అది హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇంకో పక్క ఏంటంటే పులుసు కూడా రెడీ అయిపోయిందనమాట. చాలా యమ్మీగా ఉందండి. ఈ ఫిష్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పండుగప్ప అంటారనమాట. ఫస్ట్ టైం హస్బెండ్ తెచ్చినప్పుడు ఇదేంటి కప్పలు కూడా తింటారా అని అనుకున్నాను, కానీ అదేం కాదు, ఇది పండుగప్ప, దీని పేరే అదనమాట. మేము ఏంటంటే నిన్న ఈవినింగ్ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాం అనమాట. అంతా బాగున్నది కానీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిందండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళామంటే మనకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా, కానీ నేనైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. జస్ట్ అలా విండో షాపింగ్కే వెళ్ళాము. మా పాప బర్త్డే అనేసి అలా ఈవినింగ్ బయటకు వెళ్దాం కదా అని వెళ్ళాం. పాప మా హ్యాపీ పడిపోయిందండి. అదే మాకు వర్స్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ పొట్టిది మంచి యాక్టివ్గా ఉంటుంది కదా, పడిపోయింది. పాపం దాని డ్రెస్ కూడా చిరిగిపోయింది అనమాట కొంచెం. అదే బాధ అనిపించింది. అంతా బాగున్నాయి కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. జస్ట్ విండో షాపింగ్కి అయితే అలా టైంపాస్ చేయడం కోసం అయితే వెళ్ళొచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. నాకు ఎందుకో ఎక్కువ కాస్ట్ అనిపించింది. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకున్న వాళ్ళే తప్పకుండా వెళ్ళండి. బొంకుల దిబ్బ అంటే కోటకి ఎదురుగా ఉంటుంది కదా, అక్కడైతే పెట్టారనమాట. చాలా బాగుంది. మనం అలా ఏమైనా కావాలి మనకి ఇష్టము అనుకున్నవైతే కొనుక్కోవచ్చు హ్యాపీగాను. మనకి ఏంటంటే ఇలాగ జ్యువెలరీ అని, కోమ్స్ అని, బెడ్షీట్స్ అని, నైటీలు, డ్రెస్సెస్, తర్వాత ఇంట్లో అంటే హోమ్కి సంబంధించిన యాక్సెసరీస్ అంటే చూసారా, హెయిర్ డ్రయర్స్ అని, మనం అంటే కుకింగ్కి వాటికి యూజ్ చేసుకునేవి కంటైనర్స్, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సిరామిక్వి ఎంట్రన్స్లోనే సిరామిక్ ఉన్నాయన్నమాట. బాగుంది.
నాకెందుకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. నా ఒపీనియన్ మీతో షేర్ చేసేసుకున్నాను. అంతా జస్ట్ అలా వెళ్ళి టైం పాస్ చేసుకొని అన్నీ చూసాం. ఏమైతే కొనలేదు, జస్ట్ విండో షాపింగ్ అనమాట. నాకు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ మీదే వెళ్తుంది నా మనసు అంతాను. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అన్నీ చూస్తున్నాం, నేను, చెల్లి, మమ్మీ, డాడీ అందరం వెళ్ళాం అనమాట. మా హ్యాపీ వాళ్ళు వచ్చారు నిన్న, మమ్మీ వాళ్ళు మా ఇంటికి. పాప బర్త్డే అని చెప్పాను కదా, అలా టైం స్పెండ్ చేద్దాం రండి అంటే వచ్చారనమాట. ఎందుకంటే మా పాపకు అంత ఇష్టం ఉండవు సెలబ్రేషన్స్ అవేను. సో అందుకని మమ్మీ వాళ్ళు వస్తే అదే సెలబ్రేషన్ కదా. సో మమ్మీ, హ్యాపీ వాళ్ళందరూ వచ్చారు. మంచిగా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వెళ్ళాం అనమాట. తర్వాత ఇక్కడ కొంచెం ఇలా చిన్న చిన్న టాయ్స్ పిల్లలకి, ఆ హ్యాపీ నేను అదే చూస్తున్నాను అనమాట. ఫ్యాన్స్ ఎలా ఉన్నాయని, కానీ అసలు గాలి తగలడం లేదండి. జస్ట్ షోకే అనమాట చూసుకోవడానికి. హ్యాపీ అంటే ఏం బాగాలేదు మిమ్మీ అని చెప్తుందనమాట. అంటే అన్నీ చూసాం, మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాం, కానీ పొట్టి పడిపోయింది, అదే బాధ అనిపించింది. నేను అదే అంటున్నాను, మా హస్బెండ్కి తీసుకోవచ్చు కదా అనేసి అంటున్నారు. వద్దు, జస్ట్ నార్మల్ చూసి వెళ్ళిపోవడం వరకే, తీసుకోవడం అలా పెట్టద్దు అని అన్నాను అనమాట. చెప్పాను కదా అన్నీ ఉన్నాయి, జస్ట్ అలా టైంపాస్ చేయడం కోసం అయితే వెళ్ళొచ్చు తప్పకుండాను. మొన్నటి నుంచి అనుకుంటాం వెళ్దామని, కానీ అవ్వలేదన్నమాట. ఈలోగా డాడీ పిలుస్తున్నారు, అక్కడ స్పెట్స్ ఉన్నాయి రామ్మ చూద్దామనేసి అని. అవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళానమాట. జస్ట్ చిన్న ప్లేస్లోనే అలా పెట్టారు. ఎప్పుడు పెడతారండి, ఇది ఫ్రీ ఎంట్రీ అనమాట. అంటే ఎంట్రీ టికెట్ అదేం లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. మనం చక్కగా విండో షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మా పొట్టి చూసారా చాక్లెట్స్ ఇవన్నీ అంటే దాని మీదకి వెళ్తుంది అని మనసు అంతాను. అక్కడ పాపం అంతా బాగా అయింది, కానీ దానికి అలా అవ్వడం కొంచెం దెబ్బేం తగలేదు, కానీ పడిపోయిందండి పాపం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ అన్నీ చూసాం అనమాట. కొంచెం అక్కడ షాపింగ్ అంతా, తినడానికి కూడా బయట పెట్టారనమాట ఫుడ్ ఐటమ్స్ కూడా. అవేం తెలియదు, ఎందుకంటే అప్పటికే నేను ఈవినింగ్ అది స్నాక్స్ అవి తినేసాం. ఇలాగ డాడీ పిలిచి నాకు స్పెట్స్ పెడుతున్నారు, నవ్వుకున్నాం. అదే అంటే అక్కడ అన్నీ షో పెట్టారు, జస్ట్ మనం అన్నీ చూడొచ్చు కదా, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇవ్వచ్చు కదా అనేసి అన్నీ చూసేసాం అనమాట. మా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట. మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.